క్రీస్తు ప్రభువును దెబ్బలకు గురి చేయుట. లూకా శుభవార్త 22వ అధ్యాయము 63 నుండి 65 వచనములు. అప్పుడు భటులు యేసును పరిహసించి కొట్టి ఆయన కనులకు గంతలు కట్టి, ప్రవచింపుము, నిన్ను కొట్టినదెవరో చెప్పుము అని అడిగిరి. క్రీస్తు ప్రభువును ప్రధానార్చకుని గృహంలో భయంకరముగా బాధించడం ఆయనను భౌతికముగా ఆవేదనకు గురి చేసింది. ప్రధానార్చకుని సేవకులు ఆయనను అవమానపరుస్తూ దాడి చేస్తున్నారు. ఆయనను అధికంగా బాధించి దెబ్బలకు గురి చేసి ఎలాగైనా హింసతో చంపాలని యత్నిస్తున్నారు. అనేక మందిని తన వైపుకు ఆకర్షించిన ప్రభు తన బోధన కోసం వరుసలు కట్టిన ప్రజల మధ్య ఈ హింసను అనుభవిస్తున్నారు. ఆయన ఆధ్యాత్మిక నాయకుడు కాదు, నైతికత లేనివాడు, తనకు ఏ దైవశక్తులు లేవు, ఆయన దైవ దూషణ చేశారని అనేక నిందలు వేసి హింసిస్తున్నారు. కానీ లబ్ధి పొందిన ప్రజలు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఇంతటి మానసిక భౌతిక దాడిని, హింసను మన పాపముల పరిహారార్థం ఆయన భరిస్తూ ఉన్నారు. పాపములకు తన మరణం ద్వారా వేతనాన్ని చెల్లిస్తున్నారు. క్రీస్తు ప్రభు కోసం మనం వేసే 4 అడుగులు వృధా కావు అని ముందుకు సాగాలి. మనం మన కుటుంబం కోసం, స్నేహితుల కోసం, మన ప్రియమైన వారి కోసం చేసే త్యాగాలు, వారి కోసం పడే కష్టాలు వృధా కావు. దేవుని దీవెనలు నిత్యము ఉంటాయనే భావముతో సంఘ సంస్కర్తలుగా, ఆధ్యాత్మిక నాయకులుగా, సేవాపరులుగా క్రీస్తు మహిమ కోసం జీవించుదాం. బలమైన సంకల్పం మనలను విజయ తీరాలకు చేర్చును. నువ్వే నువ్వే యేసయ్యా, కలకాలం నా కాపరివి. నువ్వే నువ్వే యేసయ్యా, కలకాలం నా ఊపిరివి.